బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. లగచర్ల రైతులకు బేడీలు వేయడంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. రైతు హీరియా నాయక్ ను చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో తీసుకువెళ్లడంపై అధికారులను ఆరా తీశారు. అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలు సహించదని సీఎం రేవంత్ హెచ్చరించారు. లగచర్ల ఘటనపై అధికారులను ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, లగచర్ల రైతులకు సంబంధించి ముఖ్యంగా సంగారెడ్డి జైల్లో ఉన్న హీరియా నాయక్ అనారోగ్యం కారణాలతో హాస్పిటల్కు తీసుకెళ్లారు అధికారులు. అయితే తీసుకెళ్లే క్రమంలో ఆ రైతు హీరియా నాయక్ చేతికి బేడీలు వేసి హాస్పిటల్కి తీసుకెళ్లడం అన్నది ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న పరిస్థితి. అన్నం పెట్టే రైతుకు చేతుకు బేడీలేసి అనారోగ్యంతో ఉన్న రైతును బేడీలేసి హాస్పిటల్ తీసుకెళ్తారా అంటూ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఇప్పటికే ప్రభుత్వం పైన విమర్శలు పెట్టినారు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అసలు రైతుకు బేడీలేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందంటూ ఆయన అధికారులపై సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికనివ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాపాలనలో రైతులకు బేడీలేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది అధికారులకు? అనారోగ్యంతో ఉన్న రైతును హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు ఆ మాత్రం జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదన్నది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ఆరా తీశారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికనివ్వాలి. ఎక్కడ కూడా రైతులను అవమానించినట్టు లేకపోతే రైతులకు చేతులకు బేడీలేసి తీసుకెళ్లినట్టు అయితే ప్రభుత్వం సహించదు అని చెప్పి కూడా ఆయన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించి సమగ్ర రిపోర్టును నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి కూడా ఆయన ఆదేశించిన పరిస్థితి. ఎందుకంటే రైతు చేతులకు బేడీలు అన్నది ఒక సెంటిమెంట్ అంశంగా రాజకీయంగా టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. గతంలో కూడా మనం చూసాం. గత ప్రభుత్వ హయాంలో ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలేసిన సంఘటనలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇదే అంశాన్ని ఒక ఆయుధంగా తీసుకొని నాటి ప్రభుత్వం పైన విమర్శలు చేసిన పరిస్థితి. అంటే అన్నం పెట్టిన రైతుకు బేడీలేసి తీసుకెళ్లారన్నది ప్రధానంగా అప్పుడు ఒక పెద్ద వివాదాస్పదం, రాజకీయంగా పెద్ద దుమారంగా మారిన పరిస్థితి మనం చూసాము. ఒక సెంటిమెంట్గా రైతులకు సంబంధించిన అంశం కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం వచ్చింది, దీనికి సంబంధించిన పూర్తి నివేదికనివ్వాలని చెప్పి కూడా ఆదేశించిన పరిస్థితి. మొత్తం చూసుకుంటే అటు ప్రతిపక్షాలకు ఇది అస్త్రంగా అయ్యే లోపే ప్రభుత్వం దీనిపైన రియాక్ట్ కావడం, అంతే సీరియస్గా సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన నివేదిక కోరడం అన్నది ఇప్పుడు మనం గమనించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కొండల్.